మన కల్వకుంట్ల కవిత గారు నిన్న ఒక సభ పెట్టారు. ఆ సభలో చాలా 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 అత్యంత అతి ప్రేమ బీసీల పైన చూపిస్తుంది, ఎస్సీల పైన చూపిస్తుంది, ఎస్టీల పైన చూపిస్తుంది. ఎక్కడి లేని ప్రేమ కల్వకుంట్ల కవిత గారి కళ్ళల్లో కనిపిస్తుంది. దాని వెనకంగా మరి రాజకీయ స్వార్థమా, లేదంటే నిజంగానే ఆయా వర్గాల పైన ప్రేమనా అనేది కార్యకర్తల్లో లేదంటే ప్రజల్లో బీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్నది. సో అక్క ఏమంటున్నా ఒకసారి చూడే, తర్వాత చెప్తా. చిన్నగా రాసి బొమ్మ గింతేసారు. ఇది నమస్తే తెలంగాణ ఈ వార్త ఉంటే అది నిజంగా నమస్తే తెలంగాణ ఒక పత్రికనే. ఆమె కూడా ఒక రాజకీయ నాయకురాలే కదా, వాళ్ళది పత్రిక అని చెప్పేసి వినాలంటే మరి ఈ వార్త కూడా రాయాలి. వీళ్ళు ఒకవేళ సకాలంలో అయితే మరి కల్వకుంట్ల కవిత వార్త రాదు, కానీ కేసీఆర్ వార్త కేటీఆర్ వార్త మళ్ళీ పాజిటివ్గా రాయలేదు. సో ఏ పేపర్ అయినా సరే ఒక పార్టీకి కొమ్ము కాస్తాను, దాంట్లో డౌటే లేదు. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరుతామంటుంది. బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు అంటారు. ఎంత? 50%. 50% అంటే ఇప్పుడు 42కే కాక మన పోరాటం. నిన్నమన్నా అందరూ 42కే చేసారు. వాస్తవానికి అక్క మాత్రం డైరెక్ట్ 50% చేస్తుంది పోరాటం. సో 50% పోరాటం బీసీల కోసమా, లేదంటే అక్క ముఖ్యమంత్రి వాళ్ళనైతే ఆశ ఉందో ఆ ఆశయం కోసమా? ఈ 50% రిజర్వేషన్ వచ్చిన నాడే నేను ముఖ్యమంత్రి పదవికి పోటీ చేస్తాను చెప్పక్క. ఎన్ని సామాజిక న్యాయం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్తు రాలేదా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయము, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ నిరుద్యోగులు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ చేతుల పోలీస్ స్టేషన్లో తన్నులు తిన్న నేరల బాధితులు కానీ ఇంకెవరైనా కానీ నువ్వు ఆనాడు మీ నాయన పక్కన ఉన్నప్పుడు గుర్తు రాలేదా? ఇంకోటి, ప్రతి అంశంలో కూడా వాళ్ళు తప్పులు చేసిరు, వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళు అవినీతులు చేసిరు, ఎవరు కూడా న్యాయం చేయనప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో పాటు అవినీతి చేసినావు, వాళ్ళతో పాటే పంచక తిన్నావు, వాళ్ళతో పాటే సంపాదించుకున్నావు, వాళ్ళతో పాటే తప్పుడు పనులు జరిగినాయి. ఇవాళ వాళ్ళ తప్పులకు నాకేం సంబంధం లేదు, కానీ వాళ్ళ ఒప్పులు ఏమంటే అది నాయే. మరి ఎట్లా? కానీ ఈ మీటింగ్ ఎన్ని కోట్లు అయిందే? రఫ్గా ఏరి 4-5 కోట్ల. 4-5 కోట్ల రూపాయలు ఏ నుంచి వచ్చినాయి కల్వకుంట్ల కవితకు? ఆమె ఏ కష్టం చేయలే, ఏ ఉద్యోగాలు చేయలే, లేదంటే వాళ్ళ భర్త సంపాదించిన ఆస్తి అన్నట్టు ఉండొచ్చు. కానీ ఇన్ని వేల కోట్ల, ఇన్ని వందల కోట్ల ఒక్కొక్క పేపర్కు ఒక్కొక్క యాడ్ ఎట్లా వచ్చినాయి? మరి ఈ అక్రమ సంపాదన మొత్తం టీఆర్ఎస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు సంపాదించినాయి. అక్రమ సంపాదనలో మాత్రం పాలేదట, కానీ వాళ్ళు చేసిన తప్పుడు పనులలో మాత్రం అక్క బరాబరు ప్రశ్నిస్తుంది. మరి నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని పీడిచి పిప్పి చేసి అక్రమ సంపాదన మూట కట్టమని చెప్పాలి. అది చెప్తలేదు అక్క. సో సామాజిక న్యాయం పైన కల్వకుంట్ల కవిత గారికి అంతులేని ప్రేమ కనిపించింది. వేల కార్లతోట చెలో ఢిల్లీ అట పేరిట భారీ యాత్ర చేపడతామని చెప్పాడు. మరి ఈ వేల కార్లు ఉందో రఫ్ చేసుకోవడానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ కావాలి? సపోజ్ పెద్ద బండ్లు వేసుకపోయింది అనుకో అక్క, ఫార్చునర్ వేసుకపోతే 10 కిలోమీటర్లు ఇస్తాను కొంత రఫ్గా. మరి 1,100 కిలోమీటర్లు ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. ఇంకా 1,100 ఎక్కువ ఉంటుంది ఢిల్లీ, నాకు తెలియదు, ఆయన ఇప్పుడు పోలేదు మనం. మరి ఎన్ని లీటర్లు కావాలి? 150 లీటర్లు కావాలి. ఇంటూ 100 వేసుకోరు యావరేజ్. ఇంక 100కి ఎక్కువనే ఉంది, కానీ 15,000 డీజిల్ కావాలన్నా? గిన్ని పైలు కావాలి అక్క డీజిల్కేను. ఉత్త డీజిల్కే, తిండికి సంబంధం లేదు, ఉత్త డీజిల్కే చెప్తున్నా నేను. ఇంటూ 1000 వేసుకోరాదు అక్క, నువ్వు అన్నట్టు 1000. ఎన్ని సున్నాలు అవుతున్నాయో బా! 1,50,00,000 అవుతుంది డీజిల్కే. 2-3 కోట్లు అవుతాయి అక్క. 1000 బండ్లు అంటే నేను 1000 అంటున్నావు, మళ్ళీ 1000 1000కే లెక్కేస్తున్నా. యావరేజ్ మళ్ళీ తక్కువ చెప్తుంది. మరి ఇన్ని కోట్లు ఎక్కడి? మళ్ళా ఈ డీజిల్ పైసలన్నా మనకి కావాలి కదా. డీజిల్ కావాలి, మనకి 4 మెతుకులు బువ్వ కావాలి, అన్నో ఇన్నో కూడా ఉంటే మరి ఇంత సుక్క కావాల్సి వస్తుంది.
మరి ఇవన్నీ ఖర్చే కదా అక్క. ఓ 5 కోట్లు అయితే ఇప్పుడు నువ్వు పోతే ఎక్కడికి సంపాదన? అది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన సంపాదనే. టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పి, నాయన పేరు చెప్పి, బీఆర్ఎస్ ప్రభుత్వం పేరు చెప్పి సంపాదించిన అక్రమ సంపాదనే. అక్రమ సంపాదనతో మనకు సక్రమైన మాటలు చెప్తాను అక్క. మాటలు సక్రమంగానే ఉండొచ్చు, సంపాదన అక్రమైనది కదా. ఇప్పుడు లేదు కాదంటే లెక్కలు మొత్తం బయట పెట్టు. మన ప్యాలెస్ ఇప్పుడు బంజారాహిల్స్ ప్యాలెస్ పరిసర ఇద్దరు జనాలు, ఓ సీఎం ప్యాలెస్ ఉన్నట్టు మనది. మరి ఏం కష్టం చేసి సంపాదించినాం మనం? అక్రమాలు చేసే కదా. సో అది కూడా ఒప్పుకోవాలి. ఇక వేల కారుతో పోతట. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సామాజిక న్యాయ సంకల్ప సభట. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరుతామని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సామాజిక న్యాయ సంకల్ప సభ నిర్వహించడం. మరి ఈ సందర్భంగా అక్క బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, దళిత బిడ్డల కోసం బరాబరు నిలబడతాడ. ఇక ఒక విజ్ఞప్తి చేస్తాను, ఇది ఒక్క విజ్ఞప్తి నచ్చింది. బుద్ధుని లెక్క మారతాడ. బుద్ధుడేనా? గౌతమ బుద్ధుడు కావచ్చు. ఆయన ఒక క్షత్రియుడు, ఆయన అగ్రకులంలో పుట్టిండు, రాజ్యం వేలిండు, రాజ్యాలను వేలిండు. ఆయన లాస్ట్కి వచ్చి పేద మధ్యతరగతి బిడ్డల కోసం కుల మత ప్రాంత భేదం లేకుండా అందరికీ సేవ చేసిండు. ఆయన అగ్రకుల అహంకారాన్ని వదిలేసిండు. ఆయన లెక్కనే మన అగ్రకుల సోదరులందరూ మనం కూడా మారాలి. మనందరం రోడ్ల మీదకి వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పోరాటం చేయాలంటాను. నువ్వు పని చేయక్క, నువ్వు కూడా నీకున్న ఆస్తి మొత్తం తెలంగాణ ప్రజలకు అప్పచెప్పి, ఇగో నేను గౌతమ బుద్ధుడు అవతారం ఎత్తాను, నేను కూడా బీసీ ఎస్సీ ఎస్టీల కోసం కొట్లాడుతున్నా, నేను అగ్రకులంలో పుట్టినా, నా పుట్టుకను నేను మార్చలేను, నేను ఉండే విధానాన్ని మార్చగలను అంటున్నావు కదా, మార్చమంటా అన్నాం బీసీల కోసం. మీ నాయన దగ్గర సంపాదించిన అక్రమ ఆస్తి మొత్తం తెలంగాణ ప్రజలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు అప్పచెప్పమని కోరుతున్నాం బేషరతుగా. అప్పుడు మేమే సలాం కొట్టి గులామలం అవుతాం. ఇప్పుడు ఉన్న ఆస్తి మొత్తం జనాలకు అప్పగించినాక గిసోంటి సభ ఎట్లా పెడతావు? వేల కార్లు వేసుకొని ఢిల్లీకి ఎట్లా పోతావు? ఎట్లా సీఎం అవుతావు? నీ కుప్ప నీ దగ్గర పెట్టుకొని మాటలు ఏది చెప్పినా జనాలు నమ్మరు. అదేదో సినిమా ఉంటుంది, లీడర్ సినిమా ఉంటుంది. అలా రానా వాళ్ళ నాయన 20,000 కోట్లు అక్రమంగా సంపాదిస్తే మా నాయన చేసిన అక్రమ సంపాదన మొత్తం రాష్ట్ర ప్రజలకు అప్పచెప్తానని 20,000 కోట్లు సింగిల్ నైట్లు సింగిల్ సెకండ్లు ఇచ్చేస్తాడు. నువ్వు కూడా గట్టే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఒక 1000 కోట్ల అక్రమ సంపాదించిన, సో తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల కోసం గౌతమ బుద్ధుడు లెక్క నేను కూడా మీ వర్గాల కోసం పోరాటం చేస్తా, అందుకోసం నా యావత్ ఆస్తిని బీసీ ఎస్సీ ఎస్టీలకు రాసిస్తున్నా అని చెప్పేసి మా సంక్షేమ భవనాలక సంఘాలక అప్పచెప్పేసి బరాబరుగా సలాం కొట్టి గులామనం అవుతాం. కుప్ప దగ్గర పెట్టుకొని ఎన్ని మాటలు చెప్పినా దండగక్క. నీ సంపాదన అవినీతి సంపాదన, ఆ సంపాదన బీఆర్ఎస్ ప్రభుత్వం పేరు చెప్పుకొని సంపాదించడం, ఆ ప్రభుత్వంలో భాగస్తురాలే సంపాదించడం, ఓసారి ఎంపీ గాను ఓసారి ఎమ్మెల్సీ గాను. సో ఇది కల్వకుంట్ల కవిత గారి యొక్క సబ్జెక్ట్. మన రాధాకృష్ణ, పత్తి గింజ జర్నలిస్టు రాధాకృష్ణ. సో పత్తి గింజ జర్నలిస్ట్ ఏం రాసుకుంటారు? సామాజిక తెలంగాణ కోసం నా జీవితం అంకితం. అట్లా కాదు, ముఖ్యమంత్రి పదవి కోసం నా జీవితం అంకితం. మన మనసులో ఉన్న కోరిక ముఖ్యమంత్రి పదవి, ఆ పదవి కోసం నా జీవితం అయినా త్యాగం చేస్తే నీ ముఖ్యమంత్రి కావాలి. నాయనతో పని లేదు, అన్నతోని పని లేదు, ఓన్తోని పని లేదు, నాకు ముఖ్యమంత్రితోనే పని ఉందని చెప్తుంది అక్క. ఆ సీటు కావాలి అంతే. ఇక నేను బీసీల కోసం పోరాటం చేస్తుంటే నాది అగ్రకులం అని హేళన చేస్తున్నారు. ఎవరారు? మా చింతఫండు నవీన్ పటేల్ గారు. చింతఫండు నవీన్ పటేల్ గారు కూడా అగ్రకులమే. చింతఫండు నవీన్ పటేల్ గారు మొత్తం పటేలు రాజ్యాధికార పార్టీ పెట్టిండు. గాయనే అంటాను, మీకు ఏ పొత్తుంది మాతోని అంటాను. నేను ఆ మాట అంటే ఇప్పుడు మళ్ళీ అక్క నన్ను కొట్టిస్తే లేనిపోయిన పంచాయతీ. సో కల్వకుంట్ల కవిత కాదు, బీసీలతో ఏం పని, ఆమె బీసీనా, ఆమె మా కోసం పోరాటం చేసుడేందని మా చింతపండు కొత్తాడు. ఇంకా విశారద మహారాజు ఆయన
బీసీల కోసం పడితే ఆయన దళితుడు కదా గాయం ఎట్లొస్తానని అంటాడు మళ్ళా మా మల్లేసి అంటాడు. సో ఆయన మాత్రం సగమైన సంవత్సరం ఆయన బీసీల పైన కుట్రలు ఎత్తాడు. ఇక అది నా పుట్టుక నా చేతిలో లేదంటాను. ఎవరి కోసం పని చేయాలన్నది మాత్రమే నా చేతిలోనే ఉంది. గతంలో సమాజంలో ప్రజాస్వామిక మార్పులు తెచ్చిన వాళ్ళంతా అగ్ర కులాల వారే. అంతా అంటే ఎట్లాక కొంతాను ఇక మొత్తం మీరే మంచోళ్ళ, మేమే మంచోళ్ళం కదా, మా బీచ్లలో ఓడలేడా, మొత్తం మీరే సత్యహరిశ్చంద్రుని మునిమానం వల్ల మీరంతా. ఇక 5 నెలల పాటు మరిన్ని సంకల్ప సభలట. ప్రేమలేఖలు రాసుకునే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం పని చేయాలంటాడు. అట్లా కాదు, ప్రేమలేఖలు రాసుకునే కల్వకుంట్ల తారక రామారావు, రేవంత్ రెడ్డి, తర్వాత కిషన్ రెడ్డి ముగ్గురు కలిసి పనిచేయాలి. చెప్పు మీ నాయన ఎందుకు వదిలేసినావు, అంటే మెనను ఎందుకు వదిలేసినావు? వాళ్ళే ఏర్పాట 3 రాజకీయ పార్టీలు ఒకటే. ప్రజలకు తెలుసు కదా విషయం ఏందనేది. ఇక లేదంటే 1000 కార్లతో చెలో ఢిల్లీ కార్యక్రమం పెడతా. సామాజిక తెలంగాణ సంకల్ప సభలో కల్వకుంట్ల కవిత గారు. సో ఇది మా కల్వకుంట్ల దండం పెట్టింది, అయిపోయా. అక్క సీఎం కల్వకుంట్ల కవితక్క, ఆ పేరు కోసం ఆమె ప్రయత్నం చేస్తాను. సో ఆస్తి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, కేసీఆర్దే, ఇంటి పేరు కేసీఆర్దే, జన్మ కేసీఆర్దే, అంతే. సో కల్వకుంట్ల కవితక్క బీసీల కోసం, సామాజిక న్యాయం కోసం, బీసీ ఎస్సీ ఎస్టీలకు సామాజికంగా న్యాయం చేయడం కోసం కల్వకుంట్ల కవిత గారు మీరు చేయాలనుకునే పోరాటానికి మా మద్దతున్నది. కానీ మీ యావదాస్తిని తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు మీ అక్రమ సంపాదన ఎంతో, దాని లెక్కేంతో చెప్పి మాకు అప్పచెప్పారు. చెప్తే అప్పుడు మీరు కూడా గౌతమ బుద్ధుడని ఒప్పుకుంటాం. అది కథ.